ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మనిషి ప్రాణహాని ఉంది అన్న మాట అన్నది చాలా బాధగా ఉంది. శ్రీజర్కి నేనేం చెప్పదలుచుకున్నానంటే, తను ఎక్కడున్నా కానీ నిజంగా తనకి అబ్బాయి పేరు సురేష్ భరద్వాజ్ ప్రాణహాని కలిగించాలి అంటే మా దగ్గర కిరాయి గూండాలు కానీ కిరాయి రౌడీ కానీ మా దగ్గర ఎవరు లేరండి. రివాల్వర్ దేనికి సబ్మిట్ చేసినారండి? వాళ్ళ సొంత అన్న కూతురు ఇలా నేను ప్రేమ వివాహం చేసుకుంటున్నాను, మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది, ఏదో ఒక రకంగా నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు, ఆ రివాల్వర్ సబ్మిట్ చేయమంటే అప్పుడు సబ్మిట్ చేసినారండి. సో దానికి రాజశేఖర రెడ్డి గారు భయపెడితే రివాల్వర్ సబ్మిట్ చేయడానికి ఉందండి? సమాజం కోసం, ప్రజల కోసం కాదా తుపాకీని సబ్మిట్ చేసింది? సార్, సమాజం కోసం ప్రజల కోసం కాదు సార్. తన ఇంటి ఆడబిడ్డ తన బాబాయ్ వల్ల భయభ్రాంతులు గురయ్యి తనిచ్చిన రిటర్న్ కంప్లైంట్ ఎవిడెంట్రీకి ఆర్మ్స్ యాక్ట్ కింద అతని దగ్గర రివాల్వర్ ఉందని సబ్మిట్ చేసుకున్నారు, బుల్లెట్స్ తో సహా, ఇయర్ తో సహా, డేటు టైము, చుట్టూ ఉండే సాక్షులతో సహా. సార్ సార్ దీనికి రాజశేఖర రెడ్డి గారికి ఏంటి సార్ లింకు? మా వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదు. ఎంతమంది సాక్షిగా నాకు మా అన్నయ్య కొనిచ్చాడు లాంగ్ బాయ్. నాకు ఎందుకంటే రైఫిల్ షూటింగ్ ఇస్తున్నాను, అందుకే నేను మెడ్రాస్ రైఫిల్ క్లబ్ లో మెంబర్. దానికోసం నాకు కొనిచ్చాడు మా అన్నయ్య. జస్ట్ నీకు సింబల్ అమ్మాయి, ఇది కాదు. అందుకే నేను ఆ మాట విని అబ్బాయికి కూడా చెప్తున్నాను, మీరు దయచేసి మీరు స్వతంగా సంతోషంగా ఎక్కడైనా ఉండండి. నేను ఈ రోజున ఈ వెపన్, ఈ లైసెన్స్ సరెండర్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నాకు ఈ రోజుతో నుంచి నాకు వీటితో పని లేదు. వెనకటి కోడు తుపాకీ లేకపోయినా లపాకి కావాలన్నా అంట.